ఎంతో రుచికరమైన చికెన్ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా అయితే చికెన్‌ని తీసుకొని ఇంకా మామూలుగా బోన్‌లెస్ పీసెస్ తీసుకొని ఇంకా దాంట్లో సాల్ట్, పసుపు వేసుకొని అయితే పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత ఒక బాణలి తీసుకొని దాంట్లో కొన్ని ధనియాలు, జీలకర్ర, మెంతులు, హోల్ గరం మసాలా వేసేసి వేయించి పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇంకా సాల్ట్ వేసుకున్న చికెన్ ఉంటుంది కదా! దాన్నైతే ఇంకా కడాయిలో వేస్తే దాంట్లో ఉన్న నీరంతా ఇంకా బయటకొచ్చేస్తుంది. సో, అవన్నీ తీసి పక్కన పెట్టుకొని ఇంకా డీప్ ఫ్రై అయితే చేయాలి. డీప్ ఫ్రై చేసుకున్నాక ఇంకా అవి తీసి పక్కన పెట్టుకున్నాక ఇంకా మనము మిగిలిన ఆయిల్లోనే ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను ఫ్రెష్‌ది. ఇంకా ఆ తర్వాత కారం వచ్చేసి 3 మ్యాంగోస్ అయితే వేసాను. ఇంకా దాంట్లోనే సాల్ట్ ఇంకా మనం పొడి చేసుకున్న పౌడర్ వేసుకొని చికెన్ పీసులు వేసుకుంటే ఇంకా యమ్మీ యమ్మీ చికెన్ పచ్చడి అయితే రెడీ అవుతుందండి. ఇంకా లాస్ట్‌లో కొంచెం చల్లారాక నిమ్మకాయను వేసేసి ఇంకా వేడి వేడి అన్నంతో సర్వ్ చేసుకుంటే అయితే యమ్మీ యమ్మీ చికెన్ పచ్చడి రెడీ.